ప్రతి సంవత్సరం మన జీవితంలో ఒక కొత్త పేజీ తెరుచుకునే రోజు ఉంటుంది. ఆ రోజు పేరే ఉగాది. ఒక చెట్టు కొత్త ఆకులు తొడుక్కున్నట్టుగా, ప్రకృతి కొత్త రంగులు తొడిగినట్టుగా మన జీవితాలు కూడా కొత్త ఆశలతో ప్రారంభమయ్యే రోజే ఉగాది. ఈ రోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది కాలం కొత్తగా ప్రారంభమయ్యే శుభదినం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పంచామృతం ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఉగాది యొక్క అసలు అర్థం, ఈరోజు ఎందుకు ప్రత్యేకం, ఉగాది రోజు చేయాల్సిన ఆచారాలు మరియు సంప్రదాయంగా చేసే పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుందాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగ ప్లస్ ఆది, యుగాది. ఇది అందరికీ తెలిసిందే. కొత్త యుగానికి ప్రారంభం అని దీని అర్థం. మన భారతీయ కాలగణన ప్రకారం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజునే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మనకి తెలుగువారికి. అందుకే ఆ రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. ప్రపంచంలో ఎన్నో క్యాలెండర్లు ఉన్నాయి, కానీ మన భారతీయ కాలగణన ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం రోజులు లెక్కించడానికి మాత్రమే కాదు, ఇందులో సూర్యుడి గమనము, చంద్రుడి గమనము, నవగ్రహాల ప్రభావము, ఋతువుల మార్పులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మన పంచాంగం రూపొందించబడింది. ఉగాది రోజు కొన్ని ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, మామిడాకులు తోరణాలు కట్టుకోవడం, అభ్యంగన స్నానం, తర్వాత కొత్త బట్టలు ధరించడం. ఉగాది రోజున కొత్త బట్టలు వేసుకోవడం సాంప్రదాయం. ఇది ఒక సంకేతం, కొత్త సంవత్సరం కొత్త ఆరంభంగా మన జీవితంలో కూడా కొత్త ఆశలు మొదలవుతాయని సూచిస్తుంది. ఉగాది రోజున ప్రత్యేకంగా చేసే వంటకం ఉగాది పచ్చడి. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఇవి మన జీవితంలోని భావాలను సూచిస్తాయి. ఉదాహరణకి తీపి సంతోషానికి, చేదు బాధకు, పులుపు ఆశ్చర్యానికి, కారం కోపానికి, ఉప్పు ఆసక్తికి, వగరు అనుభవానికి. జీవితంలో ఇవన్నీ కలిసే ఉంటాయి. అదే సందేశాన్ని మనకి ఉగాది పచ్చడి నేర్పుతూ ఉంటుంది. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఇది ఉగాది రోజు ఒక ముఖ్యమైన ఆచారం. పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే పంచ అంగాలు, అంటే 5 భాగాలు అని అర్థం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5 అంశాల ఆధారంగానే కాలాన్ని నిర్ణయిస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో సంవత్సరం పేరు, దేశ పరిస్థితులు, వర్షాలు ఎలా ఉంటాయి, వ్యవసాయ పరిస్థితులు, ప్రజల జీవితం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో పరీక్షలు ఉంటాయి అందరికీ, కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా ఉంటాయి ఆ పరీక్షల తర్వాత. పంచాంగంలో 12 రాసుల ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి, అంటే ఒక్క కుటుంబంలో అందరికీ ఒకే ఫలితం ఉండదు. కొన్ని రాసుల వారికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, కొన్ని రాసుల వారికి జాగ్రత్త అవసరం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబంలో ఒకరికి సంవత్సరం బాగా ఉంటుంది, మరొకరికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అప్పుడు ఇతరుల వారిని అర్థం చేసుకుని సహాయం చేయాలి. అదే పంచాంగ శ్రవణ ఇచ్చే గొప్ప సందేశం. ఉగాది మనకు ఒక గొప్ప విషయం చెప్తుంది. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ మనం ధైర్యంగా ముందుకు సాగాలి. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త ప్రయాణాలు. ఈ ఉగాది మీ జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంపద ఇవన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంచామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.